ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకున్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క రాజకీయ అస్తిత్వాన్ని కాపాడేటటువంటి తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు పెడుతుంది, పార్టీ ఎజెండా ఏంటిదంటారా? అది కూడా మేడమే చెప్తుంది. మంచిగా నుండి చేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను. ఈయనరా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను అయితే పోటీ చేసుడు బరాబర్ ఉంటుందట. మరి మేడంకు ఎవరు మద్దతు ఇవ్వాలంటే చెప్తుంది ఆముచడ గుడి నుండి. నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను మా లెఫ్ట్ పార్టీ సోదరులకు, మావోయిస్ట్ సింపథైజర్లకు, మావోయిస్టులకు, ఎవరైతే మనుగడ సాగించలేకపోతా ఉన్నారో, ఎవరైతే కొత్త రాజకీయ శక్తులు రావాలి ఈ రాష్ట్రంలో అని ఆలోచిస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో రండి. ఒక ఆడబిడ్డగా నేను ముందడుగేస్తున్నా, నాకు మద్దతు ఇవ్వండి. ఒక మావోయిస్టు లెఫ్ట్ పార్టీలనే మద్దతు అడుగుతుంది ఏంది అనుకోకుండ్రి. అటు చదువుకునే విద్యార్థులను కూడా జాగృతిలో చేరి జనం బాట పట్టాలంటుంది. ఆముచడ కూడా మీరే నుండి విద్యార్థి లోకాన్ని పిలుస్తా ఉన్నా. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ రాని మీరు పిడికిలు బిగించండి, జాగృతిలో చేరండి, పోరాటం చేయండి. మా నిరుద్యోగ యువకులకు నేను పిలిపిస్తా ఉన్నా, మీకు ఒక కొత్త రాజకీయ వేదిక వస్తుంది. మీ పక్షాన నిలబడి కొట్లాడడానికి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. ఇట్లా నిరుద్యోగులు విద్యార్థులే కాదు, అటు అమ్మలక్కలు కూడా రాజకీయ రంగప్రవేశం చేయాలి, తెరలుతెరలైతున్న తెలంగాణను కాపాడాలని దేవనపల్లి కవిత మేడం దేవులాడుకు వచ్చింది.